ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 503వ నామం సోమపః. అంటే యజ్ఞం చేయటం వల్ల సోమరసం పుడుతుంది. ఈ సోమరసం యజమాని చేత త్రాగబడటం వల్ల అతడు సోమయాజి అవుతున్నాడు. అంటే ఇప్పుడు స్వామి సోమపః అంటే ఆ సోమరసాన్ని త్రాగినవాడు గనక సోమపః అన్నారు. యజ్ఞం చేసేవాడు యజమాని. అంటే జీవుడు అంటే యజ్ఞం చేసేవాడు ఎవరంటే యజమాని. ఆ ఎవరు? జీవుడు. శ్వాసలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఆ ప్రక్రియల్ని ఏ మంత్రం ద్వారా ఉపాసన చెయ్యాలి అంటే సోహం మంత్రం ద్వారా ఉపాసన చెయ్యాలి. అంటే ఈ మంత్రం మనం చేసేది కాదు, మన చేత పరమాత్మే చేయిస్తున్నాడు. మనకి కావాలని కాసేపు కూర్చుని చేద్దామన్నా మనసు కుదరదు, వదిలేస్తాం. అది జరుగుతోందని కూడా మనకి తెలియనంత అజ్ఞానంలో, మనలోనే జరిగేదాన్ని మనం తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాం. ఇక్కడ సకారము హకారముతో కూడినటువంటి ఓంకారాన్ని దీంట్లో శ్వాసలో ధ్యానం చేయటమే యజ్ఞము అన్నారు. అంటే యజ్ఞం చేయటం వల్ల సోమరసం పుడుతుందన్నారు కదా. ఆ యజ్ఞం ఏమిటి అంటే ఇదే యజ్ఞం. శ్వాస ఏ యజ్ఞం. ఆ శ్వాసలో సకార హకారాలతో అంటే పీల్చినప్పుడు సో అని, వదిలినప్పుడు హమ్ అని వస్తుంది అనుకున్నాం కదా. ఆ సోలో సకారము, వదిలేసినప్పుడు హంలో హకారము. మరి తీసేస్తే ఏమొస్తుంది? సోలో సకారం తీసేస్తే ఓ వస్తుంది. హంలో హకారం తీసేస్తే పూర్ణం వస్తుంది. అప్పుడు ఆ లోపలికి తీసుకునేటువంటి శబ్దం అక్కడ ఏమవుతుంది? ఓంకారంగా మిగులుతుంది. మనము ప్రశాంతంగా మనసుతో ఆ సోహాన్ని ఉచ్చరిస్తుంటే ఆ లోపల ఉన్నటువంటి ప్రణవమే సృష్టికి మూలాధారం. ఆ ప్రణవంలో నుంచే వచ్చింది. సోహం అంటేనేమో ఇది నేను కాదు, అది నేను అని చెప్తున్నాడు. ఇంకా లోతుకెళ్ళి విచారణ చేస్తే ఓంకారం. ఓంకారం అంటే ప్రణవం. ఆ ప్రణవమే మొదలు. ఆ ప్రణవంలో నుంచే సృష్టి మొత్తం వచ్చింది. ఆ ఓంకారములో ఉండటమే మరి ప్రశాంతత. జీవుడు తన శ్వాసించటం మాని ఓంకారంలో మరి వలన తన యందు శ్వాస పుడుతోంది అని గమనిస్తున్నాడు, లయమవటాన్ని. అలా ఓంకారము పలుకుతోంది, ఆ ఓంకారం లయమవుతోంది అని గమనిస్తాడు. ఇట్లా హృదయంలో ఎక్కడ పుడుతోంది? హృదయంలో పుడుతోంది. ఆ ఓంకారంలో పుట్టిన ప్రణవనాదాన్ని వినటమే సోమరసం అన్నారు. అదే అమృతం. ఆ ప్రణవం అంటే సామాన్యమైనది కాదు. ఆ ప్రణవం ఎంతో విశేషమైనది. అదే మొదలు, అదే సృష్టికి ఆది. ప్రణవము నుండే సర్వము వచ్చినాయి. అందుకని అదే సోమరసం. ఆ ప్రణవం దగ్గరికి వెళ్తే మనం ఎక్కడికి వెళ్ళినట్టు? పరమాత్మ దగ్గరకు వెళ్ళినట్లే. అదే ఆ హృదయంలో, ఆ శ్వాసలో, ఆ హృదయం నుండి ఆ వచ్చేటువంటి శ్వాసలో ఓంకారాన్ని వినగలిగితే అప్పుడు యజ్ఞం చేస్తున్నట్లే. ఆ యజ్ఞములో ఓంకారాన్ని వింటే సోమరసపానం చేసినట్లే. ఇట్లా సోమరస పానం అంటే త్రాగటం. ప్రణవాన్ని ఉపాసన చేసేటువంటి వాడికి ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. చావు పుట్టుకలు అనేవి లేవు. మరి వాడి అందే శరీరా పుడుతూ చస్తూ ఉంటాయి, కానీ వాడికి మాత్రం ఆ జనన మరణాలు వర్తించవు. ఎవరు? లోపల ఉన్నటువంటి పరమాత్మ. అదే పరమాత్మ నేను అనే భావంతో నిరంతరం ఎప్పుడు తన్మయత్వంతో ఆ ఓంకారాన్ని
అనుభవిస్తూ ఉన్నట్లయితే మరి ఆ సోమ రసాన్ని త్రాగుతున్నట్లే. అమృతం తాగితే ఇంక మృత్యువు ఉండదు కదా. మృత్యువు లేదు అంటే జననము లేదు అని అర్థం. చావు పుట్టుకలు, మరణం లేదు అన్నాడు అంటే జననం లేదు అని అర్థం అన్నమాట. ఈ చావు పుట్టుకల చక్రము నుండి తప్పుకున్నట్లే, పరమానంద స్థితిని పొందినట్లే. మరి దీని గురించే శ్రీ సూక్తంలో ఫలశ్రుతిలో సోమం పిబ వృతః అని చెప్పబడింది. అంటే శరీరమే నేను అనేటువంటి జీవగత ప్రజ్ఞయే, లేకపోతే అహంకారమే వృత్రాసురుడు. అంటే శరీరమే నేను అనుకోవటమే అజ్ఞానం. శరీరమే నేను అనే జీవగత ప్రజ్ఞ అంటే అది ఏమవుతుంది? అహంకారం. ఆ అహంకారమే వృత్రాసురుడు అంటే రాక్షసుడు. అటువంటి వృత్రాసురుణ్ణి సంహరించటం వలన జీవుడు సోమమును త్రాగుచున్నాడు. అంటే ఇప్పుడు ఓంకార ప్రణవాన్ని చేస్తే ఆ ఓంకారమే నేను అనేటువంటి జ్ఞానముతో ఆ సోమరసాన్ని త్రాగినట్లయితే దేహభ్రాంతి, దేహమే నేననేటువంటి అజ్ఞానము పోయి ఓంకారమే నేననేటువంటి ప్రజ్ఞ మిగిలి సోమరసాన్ని త్రాగుతాడు. అటువంటి వాడికి జనన మరణాలు లేవు. అదే అహంకార నిర్మూలన. అహంకారం ఎప్పుడైతే పోతుందో అప్పుడు అహం అంటే అహంకారము పోయినప్పుడు అహం అంటే నేను, అసలు నేనెవరో తెలుస్తుంది. అహంకారం ఉన్నంత వరకు ఆ నేను మేనుగానే ఉంటుంది. అహంకారం ప్రబలి రాక్షస గుణాలు బయటికి వచ్చి వాడు మరి మానవుడిగా ప్రవర్తించటం కూడా కష్టమే అన్నట్లు ఉంటుంది. అందుకని లోపల ఉన్నటువంటి ఆ ఓంకార నాదాన్ని అందుకే అంటారు అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే సృష్టి అంతా ఓంకారంలో నుంచి వచ్చింది. ప్రతి శబ్దమునందు ఓంకారం ఇమిడి ఉంటుంది. ప్రతి శబ్దమునందు ఓంకారాన్ని వినగలిగిన వాడికి ముక్తి పొందిన వాడి కిందే లెక్క. వాడు జీవన్ముక్తుడితో సమానం అని చెప్తారు. అట్లాగే సమస్త యజ్ఞాల్లో కూడా పూజింపబడుతున్నటువంటి దేవతా రూపాలతో సోమరసాన్ని పానం చేసేటువంటి భగవంతుణ్ణి సోమపహ అన్నారని శంకరాచార్యులు వారు అన్నారు. మరి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాల్లో హవిస్సులు ఇచ్చి ఆ దేవతలకి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క హవిస్సు ఇస్తూ ఉంటారు కదా. ఆ దేవతల రూపాలతో సోమరసాన్ని పానం చేస్తాడు పరమాత్మ. అందుకని ఆయన్ని సోమపహ అన్నారని అన్నారు. మరి దేవతలందరిలోనూ ప్రకాశించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఆ దేవతల రూపాలతో సోమరసాన్ని స్వీకరిస్తున్నాడు. మరి తాను యజ్ఞం చేస్తూ సోమరసాన్ని గ్రోలిన కారణంగా ఆ పరమాత్ముడు సోమపహ అని పిలువబడుతున్నాడు. అంటే తానే యజ్ఞం చేస్తున్నాడు. మరి యజ్ఞం చేసేవాడు ఆయన. భగవద్గీతలో చెప్తారు కదా పరమాత్మ యజ్ఞము నేనే, మరి యజ్ఞములో ఉన్న హవిస్సులు నేనే, యజ్ఞము చేసే కర్తను నేనే, స్వీకరించే భోక్తను నేనే, అన్నీ నేనే అని చెప్తాడు. అలాగే ఇక్కడ మరి యజ్ఞము చేసేది ఆయనే. సోమరసాన్ని దేవతలందరి రూపంలో హవిస్సుల్ని స్వీకరించేది ఆయనే. సోమరసాన్ని త్రాగేది ఆయనే. అందుకనే ఆయన్ని సోమపహ అన్నారని పరాశర భట్టర్ వారు చెప్పారు. సత్యసంధ తీర్థుల వారు ఈ అర్థంతో పాటు రాహుకేతువుల నుంచి గ్రహణ సమయాల్లో చంద్రుడిని రక్షించిన వాడు. సోముడంటే చంద్రుడు కదా. అందుకని స ప్లస్ ఉమ ప్లస్ పహ, శివుణ్ణి భస్మాసురాదుల బారి నుండి రక్షించిన వాడు సోమపుడని అన్నారు. యాజ్ఞికులు స్వామిని ఓం సోమపాయ నమః అని
స్తుతిస్తూ ఉన్నారు. కనుక ఆ సోమప అయినటువంటి స్వామిని ప్రార్థిస్తూ, స్వామి మాలో ఉండి నీవే శ్వాసను ఆడించి దానిలో నీవే నేనని చెప్పేటువంటి జ్ఞానాన్ని నువ్వు ఇచ్చేటువంటి ఓం ప్రణవ సారాన్ని మాకు అందిస్తూ సోమరసాన్ని స్వీకరించగలిగే శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించి ముక్తిని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం